సోషల్ మీడియా అరెస్ట్ల గురించి ఎన్నాళ్ళు ఇవన్నీ, ఇంకా ఎన్ని రోజులని మీరు చెప్పారు, ఎన్ని రోజులు ఇవి చేసుకుంటా పోతారు. కానీ ఒకటి, ఈ సోషల్ మీడియా గురించి చాలా బాగా నీతులు చెప్పారు అందరూ కూడా. అది దాన్ని పాటించాలని నేను కోరుతున్నా. ఒక్కసారి చిన్న ఇది వీడియో ప్లే చేద్దాం. వాయిస్ క్లియర్ లేదండి, విషయం చెప్పండి. దాంట్లో వాయిస్ క్లారిటీ లేదు. బండారు సత్యనారాయణ గారు రోజా గురించి అమ్మన బూతులు తిట్టారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరూ మాట్లాడిండరేమో ఆ విధంగా మాట్లాడారు ఒక మహిళను. ఆ రోజు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ పార్టీలన్నీ కూడా, బీజేపీ కానీ మన జనసేన కానీ, ఈ సభ్యులంతా కూడా ఆ రోజు ఏం చేస్తున్నారు, అదే సరే ఓకే. నిన్న డీజీపీని డిఐజీ గారిని చూశా. డీజీపీ గారు ఒక దీంట్లో మాట్లాడుతూ ఒక కేసులో 30 ఏళ్ల కేసు కూడా తీసి దీన్ని కావాలంటే లోపల వేయొచ్చు అన్నారు. ఇంకొక డిఐజీ గారు మాట్లాడుతూ ఏ కేసు అయినా సరే గల్ఫ్ లో ఇదే కేసు అయితే ఎట్లా చేస్తారు అని చట్టాన్ని న్యాయాన్ని కూడా అతని చేతికి తీసుకుంటున్నాడు. అంటే ఎక్కడికి మనం ఇదంతా కూడా ఏమైపోతా ఉంది, ఒక్క యుద్ధ ప్రాతిపదిక మీద బాగా రెడ్ బుక్ పాలన అనేది ప్రజలకు అందరికీ స్పష్టమవుతాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గమనించాలి. ఎందుకంటే ఈ వైఎస్ షర్మిల గాని, మరి సునీతమ్మ గాని, వీరందరూ కూడా టీడీపీ కూటమి క్లచ్ లో మిగిలిపోయారు. వీరు ఎలా చేస్తే ఇంతకుముందు మన చౌదరి గారు మాట్లాడిచ్చి సైతాన్ అని సంబోధించారు. నిన్న షర్మిల గారు కూడా ఇదే సైతాన్ అని చెప్పి సంబోధించారు. అంత స్క్రిప్ట్ అంతా కూడా ఒక పథక ప్రకారం వీళ్ళే రాసుకుంటున్నట్లు పోతుంది. నేను అడుగుతున్నా, మీకు అలాంటి వ్యవస్థ కూడా లేదు కదండి. ఇప్పుడు రోజా గారు వాళ్ళ వ్యవస్థ నేను అప్రిషియేట్ చేస్తా, చాలా ఆర్గనైజ్డ్ ఉన్నారు. మీకు లేదు కదా అలాంటి వ్యవస్థ. మీరు ఇంకా ఏంటంటే భ్రమంలో ఉన్నారు. నేను సీఎం, ఇప్పుడు నాకు 7 కంచెలు ఉండాలి. సోషల్ మీడియా గురించి వద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత సోషల్ మీడియా, లోకేష్ బాబు గారు చాలా యువకుడు, ఉత్సాహవంతుడుగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను పక్కదారిన పట్టించినదే లోకేష్ బాబు గారు. అక్కడే స్టార్ట్ అయింది. పక్కన నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ గారి గారిని, పేరుని మన ఇది గుడివాడ నాని గారిని గారిని, ఇటువంటి రోజా గారిని గారిని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరి మీద కథనాలు పెట్టించి అక్కడి నుంచి మాత్రమే ఈ సోషల్ మీడియా పక్కదారి పట్టింది అన్నది అందరూ గమనించాలి. ఈ సోషల్ మీడియా స్టార్టింగే ఫస్ట్ లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసి దీన్ని పంపించడం జరిగింది. ఇటువంటి నేను అడుగుతున్నా, ఈ 30 ఏళ్ల చరిత్రలో 30 ఏళ్ల కేసులు కూడా బయట పెడతామన్నారు. బండారు సత్యనారాయణ గారు, రోజా గారు రేపో ఎల్లుండో కేసు పెడతారు. మరి ఒకసారి దాన్ని చూసి బండారు సత్యనారాయణ గారు కూడా విచారించాలి, బండారు సత్యనారాయణ కేసు కూడా విచారించాలి అని అడుగుతున్నారు. ఇదే డిఎంకేలో జరిగింది. మన తమిళనాడు ప్రభుత్వంలో ఖుష్బూ గురించి మాట్లాడారు. ఖుష్బూ గురించి మాట్లాడితే ఒక డిఎంకే అధికార ప్రతినిధి ఖుష్బూ గురించి మాట్లాడితే ఆమె కేసు పెడితే వెంటనే లోపల వేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా పరిపాలన ఉండాలి. ఎక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్ర పాలనలో ఉన్నామా అనేది గమనించాలి. ఆ విధంగా పారదర్శకంగా మీరు కూడా మీ పక్క కూడా, తెలుగుదేశం పక్క కూడా అరెస్టులు జరిగి ఉండింటే ఇది చాలా కరెక్ట్ గా ఉండేది. అది చెయ్యండి అనేది బీజేపీ వారు గాని, మరి జనసేన వారు గాని చెప్పాలి. వాళ్ళు చేస్తారు కానీ సజ్జల భార్గవరెడ్డిని అప్పచెప్పండి సార్. శ్రీకాంత్ గారు వాళ్ళు చేస్తారులే కానీ సజ్జల భార్గవరెడ్డిని ముందర చట్టానికి అప్పచెప్పండి. ఆయన అక్కడ అమెరికా పారిపోయాడు కదా, లుకౌట్ నోటీసులు అప్పచెప్పండి. మీరు నిజాయితీ వాళ్ళ నిజాయితీ గురించి ప్రశ్నించారు. ఇప్పుడు అందరూ కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, సూపర్ 6 గురించి అమలు కాకపోతే, సూపర్ 6 నుంచి అమలు కాకపోతే దానిని నేను ప్రశ్నిస్తానని చెప్పారు. కానీ అసభ్యకరంగా వార్తలు వేసినా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినా వాళ్ళని ఎంటేసుకుంటాను అని చెప్పలే. ఇప్పుడు పెట్టిన కేసుల గురించి ఒక్క నిమిషం చెప్తాను చూడండి. అగ్గెపెట్టెలు, కొవ్వొత్తుల గురించి అడిగితే 25 కోట్లు ఎందుకంటే కేసులు, కందిపప్పు అంటే దాని మీద కేసులు, బాబుగారి అరెస్ట్ మీద కేసు పెడితే దాని మీద కేసులు, వృద్ధురాలి ఆవేదన మీద, ఆమె పెన్షన్ రాక ఆవేదన చెందితే 2వ రోజో 3వ రోజో దాని మీద కేసులు, విద్య వద్దు మద్యం ముద్దు అంటే కేసు, నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లు, ఇది రుషికొండ అద్భుతం, దీని మీద కేసులు టార్గెట్ చేస్తున్నా. అంటే నేను చెప్పేది తప్పును ఎవరు క్షమించరు. ఇప్పుడు రోజా గారి కేసును బండారు సత్యనారాయణ గారు ఎలా మాట్లాడారో అలా మాట్లాడి ఉంటే వేరే వాళ్ళను వారితో పాటు వీరిని కూడా అరెస్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారనేది వినండి బాగా. సూపర్ 6 అమలు కాకపోతే దాని మీద నేను పెడతాను, దాని తర్వాత మా ఎమ్మెల్యేలు గాని మా పార్టీ క్యాడర్ గాని ప్రశ్నిస్తాము అంటున్నారు.
అది అర్థం అసెంబ్లీకి వెళ్ళి చేసుకోకుండా ప్రశ్నించవచ్చు కదండి. ఏదో వక్రీకరించి మీకు ఒక ఆప్షన్ ఉంది కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా సమావేశాలు జరిగేప్పుడు. ఏమి ఇబ్బంది అండి మీకు? అంటే రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తారని భయమా మీకు? అందుక అసెంబ్లీకి వెళ్తే తగు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించి వారికి కరెక్ట్ గా మర్యాద ఇస్తే అసెంబ్లీకి పోతారు. రాహుల్ గాంధీ గారు అడగల, మల్లికార్జున ఖర్గే గారు అడగల, లేని దాని గురించి వచ్చి ప్రశ్నిస్తారు కదా, వారు ఇస్తే అక్కడికే వచ్చి మీకు ఇంకొక విషయం చెప్తా. పర్వతనేని ఉపేంద్ర గారు 33 ఎంపీలతోటి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా లేదు, వారికి ఇవ్వాల పార్లమెంటులో తెలుగుదేశం పక్ష నాయకుడు అని మాత్రమే ఆ రోజు పార్లమెంటు స్పీకర్ చెప్పారు. వాళ్ళకేం ఇవ్వలేదే. వాళ్ళందరికీ లేని ఫెసిలిటీ మనకెందుకు సార్? అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ప్రశ్నించి ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. మీరు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యేలకు అందరికీ ఎవరికి ఇవ్వడం లేదు, వారు కొత్తగా చూస్తున్నారు అని. అక్కడ పోయి కూర్చోవడం వల్ల ఏం ఉపయోగము? ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ వల్ల 1,00,000 మంది చూశారు. ఇప్పుడు రాజీనామా చేసేయండి సార్, ఉపయోగం లేదు కదా, ఉపయోగం లేదు కదా, రాజీనామా చేసేయండి. ఇప్పుడు ఒకటి సార్, నేను చెప్పేది సోషల్ మీడియా గురించి రాజీనామా ఎందుకు చేస్తారండి? రాజీనామా ప్రతిపక్ష నాయకునిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారు ప్రజలకు ఏమి చేయాలా, మంచి చేయాలా, సూపర్ 6 చెప్పిండేది ఎందుకు చేయలేదు, అదే మా ప్రభుత్వంలో మేము ఏమేమి చేస్తామనేది నిన్న బడ్జెట్ గురించి కూడా విశదీకరించారు. తప్పుడు ప్రచారాలన్నీ వారు చెప్పారు ఇంతకుముందు. 16 లక్షల కోట్లు అప్పులు, 15 లక్షలు అన్ని వర్షాలు చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ కు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ దాంట్లో మాత్రం వచ్చినదంతా 4 లక్షల చిల్లర కోట్లు మాత్రమే తేల్చారు. అంటే ఇది ప్రభుత్వము రాకముందు రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారో అది చెప్పుకుంటూ బయటకు వచ్చారు. కానీ ఇదంతా తగదు అని చెప్తున్నా. ఇంకొక చిన్న విషయం మనం చూద్దాము. రమణారెడ్డి గారు, పాపం రమణారెడ్డి అని ఒక సోషల్ మీడియా వేరే దాంట్లో నుంచి ట్వీట్ చేసి పోస్ట్ చేశాడు. అబ్బాయి పాపం అతన్ని తీసుకొని వచ్చి 9 రోజులైంది. కూతురు నిండు గర్భిణి, తల్లి ముసలామె. అసలు ఎక్కడున్నాడు? అరెస్ట్ చేశారు, సరే మీరు నిందితులు అరెస్ట్ చేశాడు, అరే ఎక్కడున్నాడని చూపించండి, ఏం కేసు పెట్టాడని చూపించండి. ప్రజాస్వామ్య బద్ధంగా మీరు ఏమి చేయాలనుకున్నారో చెడును చేయండి, మంచిని చేయండి. కానీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేసి రోజు ఒకటి బోటు, లడ్డు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఈ సోషల్ మీడియా ఎన్ని రోజులని మీరు ఇది గడుపుతారు? ఇది ఎప్పుడు ఒకసారి మహేష్ గారికి ఒక ప్రశ్న ఉంది. తర్వాత ఎప్పుడైతే, ఎందుకంటే ఉగాది తర్వాత బీజేపీ గారు కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ వీళ్ళు ఏదో ఒకటి ఉన్నాము అని చూపించుకోవాలని ఉద్దేశం. రైట్ మహేష్ గారు, చౌదరి గారు మీ దగ్గర. మహేష్ గారు, మీరు ఎలాగో రోజా గారి కాన్స్టిట్యుయెన్సీయే, రోజా గారి గురించి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడకి తీరిక లేదు, తమిళనాడులో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పోనీ ఆవిడ తరఫున నిలబడి బండారు సత్యనారాయణమూర్తి గారి మీద మీరే కేసు వేయించవచ్చు కదా దగ్గరుండి. ఆవిడకి కూడా అన్యాయం, ఆయన అట్లా మాట్లాడకూడదు కదా ఆ రోజు బండారు సత్యనారాయణమూర్తి గారు. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అన్న మాట్లాడుతున్నప్పుడు నేను ఇమీడియట్ గా గూగుల్ చెక్ చేసి చూశాను. యాక్చువల్ చెప్పాలంటే తెలియని విషయం ఏంటంటే, నగరిలో నవంబర్ 21, 2023 బండారు సత్యనారాయణ గారి మీద, అలాగే అప్పుడున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ గారి మీద, ప్రస్తుత ఎమ్మెల్యే, అలాగే ఒక యాంకర్ రాజేంద్ర ప్రసాద్ గారి మీద, ఈ ముగ్గురు మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ కోర్టులో ఆమె కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఆమె పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. సింపుల్. ఇప్పుడు ఆ రోజు చేసినప్పుడు ఆమె గవర్నమెంట్ లో ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. ఇది జరుగుతాయి. ఏమైంది అంటున్నాము, ఏమైంది? జరిగేది అన్ని జరుగుతాయి. కేసు రికార్డ్ అవుతుంది, కేసు తీసుకుంటారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఆమె ప్రశ్నించిందని విడుదల రజనీకాంత్ గారి మీద మరి కేసును మళ్ళీ స్టార్ట్ చేశారు. చెప్పడం లేదు. ఏం జరిగింది? వర్షం పడింది, భూమి కట్టాలి కదా, అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ గారు ఆ విధంగా మాట్లాడారు బండారు సత్యనారాయణ. రైట్, ఆయన మాట్లాడతారు. మహేష్ మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మహేష్ మీరు మాట్లాడండి. మహేష్ గారు, ఇప్పుడు రోజా గారు చూశారు కదా, సోషల్ మీడియాలో ఉంది కదా,
అది శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడినివ్వండి, మహేష్ గారిని మాట్లాడినివ్వండి. శ్రీకాంత్ మ్యూట్ చేయండి. మహేష్ సార్ వాళ్ళ నాయకుడి యొక్క ఆదర్శాన్ని పాటిస్తున్నారు సార్ ఆయన. మహేష్ గారు సార్ ఇప్పుడు రోజా గారు మీరు చెప్పిన విషయం కాబట్టి నేను చెప్పాను 2023 నవంబర్ 21 మళ్ళా ఎన్నిసార్లు చెప్పండి 2023 నవంబర్ 21వ తేదీ ఆమె భద్రా సత్యనారాయణ గారి మీద గాలి భానుప్రకాష్ గారి మీద టీవీ యాంకర్ ఎవరైతే ఆ విషయాన్ని మరీ చూపించారో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాంకర్ మీద ముగ్గురి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నింది వీళ్ళే, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, అప్పుడు మినిస్టర్ గా రోజా గారే. అది కూడా బేసిక్ అది ఎందుకు ఆ తర్వాత పోరాడిందా పోరాలేదా భవిష్యత్తులో ఏమవుతుంది అనేది ఆ రోజు జరిగిపోయింది. ఇది ఇప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుందనే దాని మీద అడుగుతున్నారు అంటే చాలా 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 కరెక్ట్ కాదని అనిపిస్తుంటారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా మీదనే సోషల్ మీడియా మీరు పోస్ట్ పెట్టకపోతే ఇండివిజువల్ గా పెట్టకపోతే సార్ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం డెఫినెట్ గా చెప్తున్నాను కదా, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం డెఫినెట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఒకవేళ వీళ్ళు పెట్టిన పోస్ట్ వల్ల ఎవరైనా చనిపోతే డెత్ పెనాల్టీ కూడా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఎవరన్నా కానీ, అది మేమన్నా కానీ వాళ్ళన్నా కానీ, ఎవరైతే సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తారో, వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎగబడతారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో డెఫినెట్ గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ కేసు సోషల్ మీడియా కేసు 2012లో ఫైల్ అయింది సార్. ఆ కేసు ఫైల్ అయితే 2016లో దాని మీద జడ్జ్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడడం జరిగింది ఢిల్లీకి సంబంధించిన ఒక కేసులో. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఇప్పుడు కూడా రోజా గారు ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు నిజంగా చెప్పండి రోజా గారు ఏం చేయాలంటే బండారు సత్యనారాయణ కేసులు కానీ మళ్ళీ రివ్యూ చేయాలా, వెళ్ళాలా. ఇప్పుడు రోజా గారు బయట రావాలా. ఎంతసేపు మీ కార్యకర్తలు వెళ్ళి కోర్టుల దగ్గర నిలబడుకోవడం కాదు, ఇప్పుడు రోజా గారు నిజంగానే బయట వచ్చి బండారు